వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ఏబిఎన్ ఛానల్ పై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నించడాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఏబిఎన్ రాసిన రాతలు నచ్చకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియచేయాలి కానీ దాడులు చేయటం దుర్మార్గమని పవన్ అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరిపైన దాడి చేసినా ఖండించాల్సిందేనని, కానీ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే, టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు జన సైనికుల ఇల్లులు కూలుస్తుంటే, ముఖ్యంగా జనసేనలో కాపు నాయకులపై దాడులు చేస్తుంటే పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ స్పందించకపోవడంపై పలువురు జనసేన నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే క్షణాల్లో వారి కోసం వస్తారన్న పవన్ జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ హర్షవీణపై నడి రోడ్డుపై దాడి చేస్తే స్పందించలేదని, దారకానిపాడిలో టీడీపీ వారు దారుణంగా హత్య చేస్తే దానిని ఖండిస్తూ ఒక ప్రకటన కూడా ఇవ్వలేదని, మచిలీపట్నంలో శ్రీపతి విజయ్ ఇంటిని, శ్రీకాళహస్తిలో కావలి శివకుమార్ ఇంటిని టీడీపీ మంత్రి ఎమ్మెల్యే కూల్చివేస్తే ఎందుకు స్పందించలేదని వారు అంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన సంఘటనపై స్పందించే పవన్ కు సొంత రాష్ట్రంలో జరిగే సంఘటనలు పట్టవా, సొంత పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు కనపడవా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ తన తీరు మార్చుకొని తన కోసం పనిచేస్తున్న తన పార్టీ నాయకులను కాపాడుకోవాలని వారు కోరుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.